ఇందాక తిరుపతి రావని డిబేట్ స్టార్టింగ్ లో చెప్పారు సార్, ఏమైనా 25 ఎమ్మెల్యే సీట్లకు తగ్గితే మేము తీసుకోని. ఆ పత్రిక అదే రాసింది కదా. మరి ఇప్పుడు అంటే మీలో ఎవరో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే రాసి ఉండాలి. ఎందుకంటే 6 నుంచి 8 ఎంపీ సీట్లని మీరే అన్నారు, 25 ఎమ్మెల్యే సీట్లని మీరే అంటున్నారు. తమ్ముడు నేను సాయి గారు లాంటి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నది అది. అంటే మేము ఇప్పుడు ఎక్కడో ఫిగర్లు ఎవరూ మాట్లాడలేదు, మాట్లాడే అవకాశం లేదు. అంటే మీరు అసలు ఎన్ని అడుగుతారని కూడా మీకు క్లారిటీ లేదు. మనం ఎదుటోడి గారు చూపించేటప్పుడు 43 ఏళ్ళు చూపించుకోకూడదు అనేది నేను చెప్పేది. అంతకుమించి ఇంకేం కాదు. నేను ఏ పత్రికకి ఒకరితో పుచ్చుకోవడానికి నేను రాను. నేను పార్టీ ప్రతినిధిగా వచ్చాను, నేను పత్రిక ప్రతినిధిగా రాలా. కాబట్టి మీరు అన్నదా కోణంలోనే మీరు అసలు ఎన్ని అడుగుతున్నారో మీకు క్లారిటీ లేనప్పుడు ఏ పత్రికలైనా అంటే రాస్తాయి సార్. ఎందుకంటే మీరు జాతీయ పార్టీ కదా, మీకు కనీసం కేవలం క్లారిటీ కూడా ఏపీలో క్లారిటీ లేదు. మీకు చెప్పి లేకపోతే మీ పత్రిక చెప్పి మేము ముందుకు వెళ్ళాం కదా తమ్ముడు. కనీసం మీ నాయకులకు మీ కార్యకర్తలు కానీ చెప్పుకోండి అన్న బాబు, మాకు వద్దే కదా. మీ అయిపోతుంది ఒక్క రోజు. ఇప్పుడు కూడా 5 ఇస్తే 5, 6 ఇస్తే 6, లేదు ఎన్ని ఇస్తే అన్ని మీరు పోటీ చేయడానికి అయితే చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెబితే మనం మాట్లాడదాం. అదే కదా నేను చెప్పాను కదా ఆల్రెడీ. అధిష్టానాన్ని ఏ నిర్ణయిస్తే మాకు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలోనూ ఒక వ్యక్తితో అయిపోయింది. మేము చెప్పాం కదా సార్, మమ్మల్ని జాయిన్ అవ్వమంటేనే మేము జాయిన్ అవ్వలేదు. మేము పొత్తులు పెట్టుకోమని చెప్పాం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. భవిష్యత్తు గురించి అండి. జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అవ్వమని బతిలాడితే మేము రావని చెప్పడానికి వెళ్ళారా? ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఒక్క నిమిషం వినండి. ప్రధానమంత్రి గారిని ఆల్రెడీ అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ సమయం ఒక 2-3 డేట్లు, ఈ డేట్లో ఉన్న కుదిరితే చెప్పంటారు. అలా డేట్లు అడుగుతాం సార్. ఈ డేట్లో మీకు ఏమైనా కుదిరితే అపాయింట్మెంట్ ఇవ్వమని 3-4 డేట్లు మెన్షన్ చేసి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఈ రోజు డేట్ ఇచ్చారు. డేట్ ప్రకారం రేపు పొద్దున ఉదయం కలవడానికి డేట్ ఇచ్చారు కాబట్టి వెళ్తున్నారు. అది ముఖ్యమంత్రి హోదాలో. సో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో వెళ్తున్నాం. ఇది మీరు నోట్ చేసుకోవాలన్న అంశం. పొత్తు పెట్టుకోమంటాం, మళ్ళీ చెప్తున్నాం. మేము పొత్తులు పెట్టుకోం, ఏ రాజకీయ పార్టీతో కలవం. ఎంత క్లారిటీగా ఉన్నాం. మీరు 1-10 సార్లు మీరు ఏదో వాళ్ళతో ఉంది వీళ్ళతో ఉందని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడినా అది మీ ఇద్దరికి వదిలేస్తాం, అంతే తప్ప మీరెందుకు పెట్టుకున్నాం. నేను తెలుగే చెప్తున్నాను సార్, నేను వేరే భాషలో ఏం చెప్పట్లేదు కదా. నా భాష ఏమైనా బాగోపోతే మార్చుకుంటాను. మరి నేను అదే చెప్తున్నా. పొత్తు మేము వద్దరా దండం పెట్టుకుని మేము ఎవరితో పెట్టుకొని దండం పెట్టి వద్దన్నా మీరు అడిగినా కూడా మేము పెట్టుకోం వదిలేయండి అని అంటే